రేయ్ వీర్రా నీ ప్రాబ్లం ఏంట్రా? రే పిచ్చోడు రే కూర్చోరా. పగలెందుకురా తాగుతున్నావు? తనన్నప్పుడు ఓ చూపు చూసిందిరా. నేనేదో తనని ఇబ్బంది పెట్టినట్టు చూసింది. అసలు అది నా మైండ్లో నుంచి పోవట్లేదురా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నటించారా, చాలా రియలిస్టిక్ గా చేశారా. ఊరుకోరా, 2 రోజులుగా దేని గురించి చెప్తున్నావు? మీ మధ్య రాని గొడవలా ఏంటి? సుజీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిరా. ఏ వద్దురా, తనేమి రావద్దు. అదే అక్కర్లేదుగా, మరెందుకు కూర్చున్నావు? పద వెళ్దాం. ఏంట్రా అలా వదిలేలేకపోతున్నాను రా. మర్చిపోలేనురా. రే బావరే ఏడోకురా. ఏడవకు. వాడేదో అడిగితే తీసుకొచ్చి తాగిస్తారా? రేయ్, ఏంట్రా బాబా ఫేస్బుక్ చూసావా? ఆ? ఫేస్బుక్ రా. సుజీ నేను పంపించాను రా, చూడరా. రే లోపల పెట్టరా, లోపల పెట్టు. సరేరా, ఇంటికి వెళ్దాం పద. ఏంద్రా? ఏం లేదు రా. నువ్వు ఆగరా, ఎప్పటికైనా తెలిసేదేగా. ఇదిగో చూసుకో, రేపు దానికి పెళ్ళంట. ఏమంటున్నావురా? రే మూసుకోరా. అంతే కదా. రేపొద్దున ఒకటి తనకి తాళి కట్టబోతున్నాడంటే నేను కట్టిన తాళి. ఏం మాట్లాడుతున్నాడు రా? ఏంటి జో? మనస్ఫూర్తిగా కడుతున్నాను. ఇదే నీ తాళి. ఇంత జరిగిన తర్వాత ఇంకోటి ఎలా పెళ్లి చేసుకుంటుంది? రే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నువ్వు రారా వెళ్దాం. రే రే జో, రే జో రే రే జో, రే మామ రే 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 చాలు, రే. అయ్యో ఏంట్రా వీడు? పట్టుకోరా రే. రే ఏంట్రా? ఏయ్, ఏయ్, ఈ పెళ్లి జరగకూడదు. బండి తీయ్. వెళ్దాం వెళ్దాం అంటే కేరళ పక్క వీధిలో ఉందా ఏంటి? వెళ్ళొచ్చురా, కారు ఉంది కదా. రే పోదాం. రే పిచ్చరా, ఏం మాట్లాడుతున్నావ్? రే రే మామ రే 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 జో రే రే మామ రే జో మామ రే వాడు చేపట్టుకో. రే లేపండి. రే కార్తీక్ నా ఇంటికి వెళ్దాం. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తావా? రే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి అని కింద పడిపోయారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రే మీ అందరికి వాళ్ళ గురించి తెలుసుగా. వీడి కోసం తను ఎదురు చూస్తూ కూర్చుందంటే, వీడు ఎలాగనే తను వచ్చేసిందంటే ఏం చేస్తారా? ఏంట్రా? మరి ఇంకేంట్రా? ఒకవేళ వీడి ఇక్కడే ఉండే ఆ పెళ్లి జరిగిపోయిందంటే, ఇలా చూడు వీళ్ళిద్దరూ విడిపోవడం చూస్తూ నేను ఉండలేను మామా, నా వల్ల కాదు. రే మామ పోదాంరా. రే నేను వెళ్తున్నాను, వస్తున్నారా? రారా పదరా వెళ్దాంరా. వెళ్దాంరా. రే వీడు పాపం రా, తీసుకెళ్దాం మామా ప్లీజ్ రా. రే ఎక్కండ్రా. చూసుకోండి, తల గుద్దుకుంటుంది. తీసుకెళ్ళరా.
ఇలా తాగేసి మత్తులు ఏదో వాగాననుకో ఇక్కడికి తీసుకొచ్చేస్తారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? అమ్మ! రేయ్ తను పెళ్లి చీర కట్టుకొని ఉంటుంది కదా. రే నా మాట విను, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఓకే ఒకసారి తనని చూసి వస్తాను రా. వెళ్ళు మావా. అమ్మ! రేయ్ వాడిని వెళ్ళొద్దని చెప్పరా. రే ఊరుకోరా. నువ్వు వెళ్ళు మావా. వాడికి తెలీదు, నువ్వు వెళ్ళరా. భయపడకు, ప్రాబ్లం ఏం అవ్వదు. ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వస్తాను. రే ఒక్కసారి రా. ఓకే ఒకసారి. മതി, എല്ലാം മതി. ആരെങ്കിലും അവന്റെ മേലെങ്ങാനും കൈവച്ച ഞാൻ കൊന്നുകളയും. വേറെ നാട് വേറെ ആൾക്കാരെന്ന് പറഞ്ഞ് എന്റെ മോളെ കൊന്നു കളഞ്ഞല്ല. മോളെ മോനെ വാ. നീ വാ, നീ വാ. എന്റെ മോനെ ആരാ വന്നിരിക്കുന്നത് നോക്കും മോനെ. അച്ഛാ, చిన్నప్పటి నుండి ఈ లోకத்துல എനിക്ക് ഏറ്റവും ఇష్టం നിങ്ങളെയാ. ఇప్పుడు అదేలాగానే జో కూడా. వాడు చేసే అన్ని విషయాల్లోనూ నేను మిమ్మల్ని నాన్న చూశాను. అందుకనే నేను వాడిని వదిలేసి రాలేకపోయాను నాన్న. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు పిలిచినానో నేను వచ్చేస్తానని చెప్పాను నాన్న. ఒకవేళ వాడి పిలిచి నేను వెళ్ళిపోతే నా కోసం మీరు ఎలాగైనా వాడిని యాక్సెప్ట్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు నాన్న. కానీ వాడిని మీరు చూసేటప్పుడల్లా వాడి మిమ్మల్ని కొట్టిందే నాన్న మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ బాధని నేను మిమ్మల్ని ఇవ్వను నాన్న. మీకోసం వాడు నాకు వద్దు నాన్న, కానీ వాడి లేని ఒక లైఫ్ నాకు వద్దు నాన్న. వాడిని తప్ప
వేరే ఏ ఒక అబ్బాయిని నేను ఆలోచించి కూడా చూడలేను నాన్న. ఇంక కొంచెంసేపులో ఇంకొకరు నా మెడలో తాళి కట్టిపోతున్నారు. నా జో కట్టిన తాళి నా మెడలో ఉన్నప్పుడు ఇంకొకరిని నేను తాళి కట్టనివ్వను నాన్న. మెడలో ఏంటి నల్ల తాడుని అడుగుతూనే ఉంటావు కదా నాన్న, అది నా జో కట్టిన తాళి నాన్న. ఇప్పుడు కూడా నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. అపరాధ్ పరిగెత్తు వచ్చేస్తారు.